అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు మన స్టూడియోలో మంచి గేమ్ ఆడటానికి అశ్వత్థామ 3.0 రాబోతున్నాడు అనమాట. ప్లీజ్ వెల్కమ్ అశ్వత్థామ 3.0. ఈ యొక్క సిగ్నేచర్ స్టెప్ తో 13 వీక్స్ లాక్కొని వచ్చా గౌతమ్. అంతేనా? నేను సిగ్నేచర్ అవుతుందని అనుకోలేదు. యాక్చువల్ ఫస్ట్ లో కొంచెం కోప్పడేవాడిని ఎక్కువ. తర్వాత స్లోగా నేను ఏం అర్థం చేసుకున్నా అంటే కోపంలో చిన్న చిన్న మాటలు మనం అనకూడనివి అంటాము, దొర్లుతుంది. సో ఎప్పుడైనా ఒక చిన్న పాజ్ తీసుకొని ఆలోచించే రిప్లై ఇద్దాం తప్ప అనవసరంగా కోప్పడొద్దు అని చెప్పేసి రియలైజ్ అయినా. సో అప్పుడు నేను ఎప్పుడైనా ఎవరైనా నాకేమైనా పాయింట్ చెప్పినా, సో నాకు కోపం తెప్పించినా నేను వెంటనే ఇట్లా పెట్టేసుకొని ఒక 5 seconds కూల్ డౌన్ అని చెప్పేసి అనుకొని దెన్ నేను రెస్పాండ్ అయ్యేటోని. ఏంటి గౌతమ్, ఎక్కడికి వెళ్ళినా కానీ పంచ బాగా సెంటిమెంట్ అయిందా? అంటే లేకపోతే సెంటిమెంట్ చేద్దామని చూస్తున్నావా? ఆడియన్స్ కి సపరేట్ గా నాదొక స్టైల్ ఉంది, నేను ఎక్కడికి వచ్చినా కానీ ఇలా వస్తాను అంటే నేను పంచ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒక వీకెండ్ నాకు సరిగ్గా కాస్ట్యూమ్ సెట్ అవ్వట్లేదు. సో ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ పంచ తీసుకెళ్ళిన లోపలికి. నేను అప్పటి వరకు ఇంకా వేసుకోలే. సో వేసుకున్న ఇక ఒక నార్మల్ ఫార్మల్ షర్ట్ అండ్ ఇట్లానే పంచ కట్టుకొని వీకెండ్ అటెండ్ అయిపోయినా. సో నాకు సార్ కూడా నచ్చింది. అండ్ నేను కూడా మిర్రర్లో చూసుకున్నప్పుడు సో అన్నిటికంటే ఇది ఒకటి స్టాండ్అవుట్ అవుతుంది, నాకు మంచిగా సెట్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది ఫస్ట్. తర్వాత నేను 5th వీక్ తర్వాత ఎప్పుడైతే బయటకు వెళ్ళి వచ్చిన్నో సో సబ్కాన్షియస్గా తెలియకుండా ఎందుకో ఒకసారి ఒక నామినేషన్లో పంచగట్టుకున్నా. సో నాకు తెలియని కాన్ఫిడెన్స్ అండ్ అట్ ది సేమ్ టైం ఇట్లాంటి ఇంత పెద్ద ఒక షోలో, ఇంత నేషనల్ టెలివిజన్లో మనము ఒక స్టైల్ స్టేట్మెంట్ అంటే ఒక తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక స్టైల్ స్టేట్మెంట్ అక్కడ ఎవరు ఇది ఫాలో అవ్వట్లేదు. సో పర్టికులర్గా నేను ఒక్కడిని ఇది ఫాలో అయ్యి అండ్ ఎవ్రీడే అది చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే గేమ్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి, సో మిగతా ప్రాసెస్లు ఉంటాయి. కాబట్టి నామినేషన్ అనేది ఒక రోజు ఏంటంటే అది జస్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్. సో ఫిజికల్గా టాస్క్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఆ రోజు ఒక్కరోజు కరెక్ట్గా నేను ధరించగలుగుతా ప్రతి వీక్ అని చెప్పేసి సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ సో ఐ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ స్టేట్మెంట్ అని నేను ఫిక్స్ అయిపోయినా. సో అది తీసుకెళ్ళినా అది బాగా రీచ్ అయింది జనాల్లోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో చేశారు మీరు? ఆకాశ వీధుల్లో ఫస్ట్ మూవీ అప్పుడు. సో నా లక్ ఏంటంటే చెప్పలేదు కానీ వాళ్ళక్కో నాలక్కో చెప్పలేదు కానీ మ్యాక్స్ నాతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళ మటుకు 1 year తర్వాత ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ది బెస్టే కనిపించారు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా కాల్ చేసి, రోషన్ నేను నీతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నువ్వు అందరికీ చాలా లక్కీ పర్సన్ అని చెప్తుంటారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మనం 1 year మోర్ దెన్ 1 year అయిపోయింది. సో అప్పటికి ఇప్పటికి నేను కొంచెం గ్రో అయినా. సో మీకు కూడా హ్యాపీ ఉందని? చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అనుకున్నాను అప్పుడే తినలో ఏదో ఉంది, డెఫినెట్గా వస్తాడు అని అనుకున్నాను. బట్ ఏంటంటే నీ దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటావు, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అండ్ ఇప్పుడు నువ్వు అలా ఉంటావు కాబట్టి, బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు కాబట్టి చాలా మంది ఈ షో చూస్తారు కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఇష్టమా, లేకపోతే క్రాస్ అడిగినా? అంటే బిగ్ బాస్ కి ఎక్కువ అదే కావాలి కదా. హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆ గేమ్ లో ఉన్న నాకు అందరు కాంపిటీటర్స్. సో ఇప్పుడు గేమ్ ఇంకా రన్ అవుతుంది, ఓటింగ్ లైన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నేను పర్టికులర్గా అయితే మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా ఒకవైపు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండానే ఆన్సర్స్ ఇస్తాను. స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నావా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత? స్ట్రైట్ బిఫోర్ మా గౌతమ్ లాగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అంటే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చావు కాబట్టి కొంచెం కన్నింగ్ లేదు, ఇవన్నీ ఉంటాయి కదా తెలియకుండా. ఇందుకు నువ్వే గేమ్ ఆడావు లోపల? అంటే కన్నింగ్ గేమ్ ఆడావా లేకపోతే బయట మీకు కనిపించింది? అసలు కన్నింగ్ అయితే ఐ డోంట్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నావా? స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు అనిపించిన అభిప్రాయాలు నేను చెప్దాం అనుకున్నా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ గేమ్ ఆర్ ఎనీథింగ్. నేను ఒక పాయింట్లో రియలైజ్ అయింది ఏంటంటే మనం ఫియర్ని పక్కన పెట్టేసి ఎన్ని వీక్స్ ఉంటామో సో విన్ కావాలి, సో ఇన్ని వారాలు ఉండాలి అన్న మోటో అయితే నేను తీసేసిన ఫస్ట్ మైండ్ నుంచి. సో తీసేసి మనకు మనలా ఉండాలి అండ్ మనకి అనిపించిందంతా మనం అభిప్రాయాలు బయట చెప్పాలి. ఇప్పుడు సమ్టైమ్స్ బయట మనం అనిపించింది కామ్గా ఉండి అట్లున్న నడుస్తుంది, కానీ ఆ బిగ్ బాస్ షోలో ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి మనకి అనిపించింది వ్యక్తపరచాలి బయటికి, లేకపోతే ఆడియన్స్కి అర్థం కాదు మనం ఏమనుకుంటున్నాం, మన మనసులో ఏం రన్ అవుతుందా అన్నది విషయం అర్థం కాదు. సో ఒక పాయింట్ తర్వాత నేను అది రియలైజ్ అయ్యి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ నెగిటివ్, ఆ ఫియర్స్ ఫైట్ అవన్నీ తీసేసి సో నాకు అనిపించింది చెప్దాము, సో దాని మీద నిలబడదాం స్ట్రాంగ్గా. సో అప్పుడే కనీసం అంటే వీడికి ఒక భయం లేదు అన్న
ఆ పాయింట్లో అసలు జనాలకి మనము అనుకుంటుంది ఏంటో అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అయ్యి సో అట్లనే ఉన్నా ఇంకా రెస్ట్ ఆఫ్ ద గేమ్. బట్ నిన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్ లో ఎక్కువ మంది, 100%. లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని? హౌస్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ బయట ఆడియన్స్ అయితే చాలా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి 13 వీక్స్ ఉన్నావు. సో అది నాకు హ్యాపీ. సో హౌస్ లో అక్కడ వాళ్ళకి నేను అంత అన్ని యాంగిల్స్ కనిపించకపోవచ్చు కానీ షో చూస్తున్న వాళ్ళకి దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి సో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కంప్లీట్లీ నా వైపే ఉండి నాకు సపోర్ట్ చేస్తూ అట్లా ఉన్నారని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు నేనుగా ఉండి నాకు నేనుగా ఆడిన దానికి ఒక ఫలితం వచ్చిందన్న హ్యాపీనెస్ నాకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత దానికి. సో యాక్టర్ కాకముందు డాక్టర్ కి చాలా పేషెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చాలా మంది పేషెంట్లను కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా స్మూత్ గా ఉంటారు, హ్యాండిల్ చేయాలి, సెన్సిటివ్ గా ఉంటారు అంటారు. నీకేంటి గౌతమ్ అంత కోపం? అసలుకి కోపం అన్నది ఇంకా యాక్చువల్లీ ఇంతకుముందు చాలా ఉంటుండే, స్లోగా తగ్గింది. ఇక బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే అది మన పేషెన్స్ లెవెల్స్ చెక్ చేసే గేమ్. అంటే ఒక్కటే ప్లేస్లో పెట్టేసి సో ఇట్స్ లైక్ అంటే ఇక అది వచ్చేస్తుంది బయటికి, మన చేతిలో లేదు చెప్పాలంటే. బయట చూసే వాళ్ళకి ఎందుకు కోపము, ఎందుకు బర్స్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇక అది వచ్చేస్తుంది. సో హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చేస్తుంది. సో సమ్టైమ్స్ అది బ్యాడ్ వేలో వెళ్తుంది, సమ్టైమ్స్ గుడ్ వేలో వెళ్తుంది. సో నేను ఫస్ట్లో కొంచెం ఏదైనా బ్యాడ్ వేలో వెళ్ళినా కూడా స్లోగా నేను రియలైజ్ అయ్యి ఇది కాదు కదా మనం, సో మనమేంటో మనం అట్లా ఉందాము అని చెప్పేసి ఈవెన్ కోపం వచ్చినా కూడా పాయింట్స్ చెప్పేవాడిని తప్ప ఇంకా దాని మించి అగ్రెషన్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయినా ఒక పాయింట్లో. అందుకే నేను అరిచేవాడిని, నేను చెప్పేవాడిని పాయింట్స్, కానీ ఎవరిని కించపరిచేవాడిని కాదు. ఒక ఫస్ట్ 1-2 టైమ్స్ అట్లా ఏదో జరిగింది, నా మిస్టేక్, అది నేను ఒప్పుకున్నా అక్కడ కూడా అండ్ బయట కూడా ఒప్పుకుంటా. సో అండ్ బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ డే అమ్మాయిల దగ్గర కూడా ఇంతే ఉంటావా? అమ్మాయిల దగ్గర కూడా ఇంతే లేదు. అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేలోపు హార్ట్ ఆఫ్ ద మూమెంట్ చూపించేసి ఓకే. సో అంటే యాక్చువల్గా నాకు అమ్మాయిలు యూజువల్లీ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే బేసిక్గా నేను ఎమోషనల్లీ ఎక్కువ కనెక్ట్ అయ్యేది గర్ల్స్ తోని. సో అదే ఎందుకు అంటే ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అబ్బాయిలు కూర్చొని మనకి ఏదైనా ఇట్లా బాధను ఎమోషన్ పంచుకుంటే ఏంద్రా నువ్వు అన్నట్టు ఏంటి అన్నట్టు ఉంటారు వాళ్ళు. అమ్మాయిలు అయితే కొంచెం అర్థం చేసుకుంటారు ఎమోషన్స్, నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకేముందా? అంతే అది అట్లా ట్యూనింగ్ అట్లా సెట్ అయింది. అండ్ తెలియకుండానే ఎక్కువ చాలా మంది అమ్మాయిలకి రీచ్ అవ్వడం కానీ ఈవెన్ హౌస్లో కూడా ఒక పాయింట్ ఫస్ట్లో ఒక 1-2 టైమ్స్ శోభతో గొడవైనా కూడా ఒక పాయింట్ తర్వాత హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ స్టార్టెడ్ లైక్ హీజ్ అ లైకింగ్ మీ అండ్ అండ్ లైక్ హీజ్ అ గుడ్ బాయ్, అమ్మాయిని బాగా కేర్ చేస్తాడు అని. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్లో రానివి కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే నాకు అది సబ్కాన్షియస్గానే నేను తెలియకుండానే నాకు అది చేయాలి కదా, అరే పాపం అని అనిపించేది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అక్కడ ఎవరు లేరు కదా. సో ఏదున్నా ఒకళ్ళకొకళ్ళే హెల్ప్ చేసుకోవాలి అక్కడికి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అది బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళాం? అదే నీ బాధను వ్యక్తపరచుకోవడానికి. ఇప్పుడు బాధ ఏం లేదు ప్రస్తుతానికి, సంతోషం, హ్యాపీ. సో అందరితో వ్యక్తపరచుకుంటున్నా. చిన్న పాజ్ ఇచ్చినా గానీ మన వాళ్ళు వేసేసుకుంటారు. అందులో ఇప్పుడు మేమర్స్ కి మంచి ఫుడ్ గౌతమ్ అంటే. సో అది కూడా హ్యాపీనే, ఎందుకంటే ఏదో ఒక రకంగా వాళ్ళు కూడా బాగుపడుతున్నారు అండ్ నన్ను కూడా బాగుపెడుతున్నారు, రీచ్ అవుతున్న జనాల్లోకి. ఓకే. సో ఎనీథింగ్ అంటే ఇప్పుడు అది పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా, ట్రాల్స్ వచ్చినా, మీమ్స్ వచ్చినా, కామెడీ అయినా, ఏది జరిగినా కూడా అంతా మన మంచిగా అనుకునే టైప్ అనమాట నేను. ఎందుకంటే అట్లీస్ట్ దే ఆర్ లైకింగ్ మీ, నన్ను గుర్తించిండ్రు, వీడంటూ ఒకడు ఉన్నాడు ఇండస్ట్రీలో, వీడంటూ ఒకడు ఉన్నాడు అని గుర్తించే కదా అదంతా జరుగుతున్నది. సో 100% మనం ఎదుగుతున్నామంటేనే మనకి నెగిటివిటీ, మన ట్రాల్స్ అది ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళ మీద ఎందుకు కోపం రాదు మరి? యాక్చువల్గా నీ కోపం ఎక్కువ కదా. అంటే వాళ్ళు నాకు తెలియకుండా నా సక్సెస్ కి తోడ్పడుతున్నారు కదా ట్రోలర్స్ కూడా. సో అయితే నీలో 2 కోణాలు, 2 యాంగిల్స్ ఉంది అనుకుంటా. అబ్బా, ఇన్నర్ గౌతమ్ ఒకడు ఉన్నాడు, బయటకు కనిపించే గౌతమ్ ఒకడు ఉన్నాడు. అంటే ఇప్పుడు గేమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు 1-to-1 గేమ్, బయట జనాలు అదంతా మనం పక్కన పెట్టేస్తాం. మనము ఆ గేమ్ లో నిమగ్నం అయిపోయి ఉంటాం కాబట్టి అక్కడ ఏదైనా మనకి నచ్చకపోయినా లేకపోతే మనకి వేరే
పర్సన్ అభిప్రాయం నచ్చకపోయినా సో ఆ కోపం కానీ లైక్ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆర్గ్యుమెంట్స్ కానీ వస్తాయి. కానీ ఇప్పుడు బయట లైఫ్లో ఇట్స్ నాట్ ఏ గేమ్. అంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవడి లైఫ్కి వాడే హీరో ఇక్కడ. సో మనకి ఎవడు కాంపిటీటర్ లేడు. సో నేను నిన్న ఏంటి ఈరోజు ఏంటి అన్నది చూసుకుంటా. సో ఇంకా రేపు ఏం అవ్వాలి, సో ఫర్దర్గా ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అన్నది ఆలోచిస్తే తప్ప ఇంకెవరితో కాంపిటీషన్ కాదు, ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు బయట. గౌతమ్, అంటే ఒక క్వశ్చన్కి స్కూల్లో కానీ పిల్లోడు టీచర్కి ఆన్సర్ ఎంత బాగా నిలబడి మొత్తం చెప్తాడో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత బాగా చెప్తాను ఒక క్వశ్చన్ అడిగితే. నీలో అది ఆ టాలెంట్ మటుకు ఉంది పక్క. ఫ్రమ్ డే 1 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. మరి నాకు సార్ ఏది అడిగినా ఎందుకు అట్లా అయిపోతావు, అట్లా నేను అయ్యేటోడు అట్లా. కానీ నేనంటే కామ్గా చెప్పేవాడిని. క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు అంటే సమ్ టైమ్స్ నీలో ఉన్న టాలెంట్ అప్పుడే కదా బయటపడేది. క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడే నువ్వు ఎలా ఆన్సర్ చెప్తావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ కి. అంటే నాగ్సన్ చూసి కొంచెం ఆయన స్టేజ్ అని చూసి ఆ లిటిల్ ఫియర్ అయితే నాకు 100% ఉంటుంది. నేను బయట కూడా చెప్పిన. సో మైట్ బి అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్కి నేను అంత ఓపెన్గా అందరితో మాట్లాడినట్టు మాట్లాడలేకపోయినేమో అంత స్ట్రాంగ్గా అనుకోవచ్చు అంతే. కానీ మిగతా టైంలో నేను వ్యక్తపరిచేటోని. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో బయటకైతే వెళ్తుంది. సో నాగ్ సార్ దగ్గర నేను అది మొత్తం ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతున్నానా లేదా అన్నది పక్కన పెడితే వేరే డేస్లో అయితే నేను చెప్పేవాడిని. సో అది నా అభిప్రాయాలు అయితే బయటకు వచ్చినాయి. అండ్ చాలామంది అర్థం చేసుకున్నారు. సో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది 100%. కానీ సో నన్ను అర్థం చేసుకునే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను హ్యాపీ. అందుకే నేను ఇన్ని 13 weeks సర్వైవ్ అవ్వగలిగాను. అశ్వత్థామ 2.0 అప్పుడు బాగా అర్థం చేసుకున్నావు నాగ్ సార్ని? అప్పుడు అంటే 3-4 days అర్థం కాలే. అంటే ఆ టైంలో నాగ్ సార్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉన్నావు కదా, మళ్ళీ వస్తాను వెనక్కి అని. అవును, ఆ టైంలో ఎక్కువ అర్థం చేసుకున్నావా నాగ్ సార్ని అంటున్నాను ఇంటరాక్ట్ అయినప్పుడు? నాగ్ సార్ని అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ఆయన బేసిక్గా వచ్చి మనకి ఇది పాయింట్స్ ఈ వీక్కి సంబంధించినవి అని చెప్పేసి చెప్తారు ఆయన. సో ఇట్స్ అప్ టు అస్ వి టేక్ ఇట్ ఆర్ నాట్. అంటే అప్పుడప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి అన్నా కూడా మన క్యారెక్టర్ ఏంటి, మన అభిప్రాయం ఏంటి, దీని మీదనే ఉండాలి అని అప్పుడప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకునేవాడిని నాగ్ సార్ చెప్పినా కూడా. సో అప్పుడప్పుడేమో ఆయన చెప్పేది కరెక్టే అని నాకు అనిపిస్తే నేను అది ఫాలో అయ్యేవాడిని. సో నాలో ఉన్న ఇండివిజువాలిటీ అక్కడే బయటపడుతుంది కదా. సో ఒకళ్ళు చెప్పిండ్రని ఎగ్జాక్ట్గా మనం అలా 100% మారిపోలేము. సో ఓకే ఏంటి నెగిటివ్స్ అని దాన్ని చూసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని తప్ప కంప్లీట్ 100% చేంజ్ ఓవర్ అయితే అది నాకు ఐఎమ్ 27. నేనేం ఒక అంటే ఇప్పుడు మేము ఏజ్ అడగలేదండి. 10-year-old అబ్బాయిని గౌతమ్ అంటే రివీల్ చేస్తున్నాడు అనమాట. అట్లని కాదు నేను అనేది. అంటే ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికి నాకంటూ ఒక అభిప్రాయాలు, నాకంటూ ఒక వ్యక్తిత్వం, పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా 1-2 మూమెంట్స్లో 1-2 daysలో అది మారిపోదు. సో నేను ఏదైనా తప్పు చేస్తే అది రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళేవాడిని తప్ప. మెచ్యూరిటీ వచ్చిందా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత? వెళ్ళక ముందే వచ్చిందా? ఇంకా అది మెచ్యూరిటీ ఈజ్ సంథింగ్ దట్ వీ గెయిన్ ఎవ్రీ డే. సో అట్లా అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది 100% అని ఎవరు చెప్పలేడు. 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్డ్గా ఉంటాయి, 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్డ్గా ఉంటాయి. అంటే కంటిన్యూగా నాగ్ సార్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అనిపించింది ఎప్పుడైనా కానీ టార్గెట్ చేస్తున్నారు నన్ను కొంచెం పర్లేదు అంటే అనిపించిందా? అనిపించడం అని కాదు అంటే సో ఐ ఫీల్ బ్యాడ్ అంటే కొంచెం సెన్సిటివ్ నేను. సో కొంచెం బాధ అనిపించేది. బట్ నాగ్ సార్ నుంచి వస్తుంది కాబట్టి సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఆయనని నేను చూస్తూ ఆయన ఫిల్మ్స్ ఎన్నో చూస్తూ నేను లైక్ ఇన్స్పైర్ అయినా. సో నాగ్ సార్ కూడా ఆన్ స్టేజ్ చెప్పిన నేను. సో ఒక పాయింట్లో ఏమనిపించిందంటే ఆయన నన్ను తిట్టని పొగడిని. సో ఆయన నా కోసం టైం తీసుకొని నాతో మాట్లాడుతుండు, ఈ పాయింట్స్ చెప్తుండు, అది చాలు నాకు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. సో అందుకే ఏమైనా అన్న కూడా నేను నవ్వుతూ ఉండేవాడిని. ఏదో పెద్ద బాధపడిపోయి ఏడ్ చేయడము, కన్నీళ్ళు గారు చేయడం అట్లాంటివి ఏం చేయలేదు నేను. కానీ సెన్సిటివ్ అంతే. లోపల అనిపిస్తుంది చిన్న అది వస్తుంది. కానీ బౌన్స్ బ్యాక్ వెంటనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటోని, నార్మల్ అయిపోయేటోని వెంటనే. సో ఇప్పుడు చాలా సెన్సిటివ్ కాబట్టి నీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళని చూసి లోపల ఏమనిపిస్తుందో చెప్పు ఒకసారి. ఫస్టే వచ్చాడు నీ పీక పట్టుకోవడానికి. వెరీ ఫన్నీ గై. సో కలుస్తుంటాం బయట కూడా, కలిసి మూవీస్ కూడా చేస్తాం. వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, బిగ్ బాస్లో తేజ ఎలా ఆడాడంటే ఏమని చెప్తావు? ఒక అదిగా ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళ ఆట గురించి డిసైడ్ చేయడానికి ఐఎమ్ నో వన్. బట్ యాజ్ ఎ పర్సన్ లైక్ హీస్ ఎ వెరీ ఫన్నీ గై అండ్ మంచి ఫ్రెండ్. ఇప్పుడు పీక పట్టాడు కదా నీది. అప్పుడు కూడా ఏమనలే, ఇప్పుడు కూడా ఏమన్నా. నేను ఇప్పుడు ఏమనలే ఆ విషయం కోసం. ఆడియన్స్ హర్ట్ అయిండ్రు అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం
హట్ అయిన నా ఫ్రెండ్స్ కొంచెం మంది హట్ అయ్యిండ్రు. సో అవునా? వాళ్ళకి వచ్చి సారీ చెప్పిండు. వాడు బయటికి ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే మా ఫ్యామిలీని కలిసి కూడా ఈ టోల్డ్ సారీ అండ్ ఇట్స్ ఓకే అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. నేను అంత నీకు సారీ చెప్పాడా? నాకు కూడా అప్పుడు కూడా సారీ చెప్పి నేను అప్పుడే నువ్వు కావాలని చేయలేదు నాకు తెలుసు అని చెప్పేసి అన్న అప్పుడే ఇమీడియట్గా. ఓ సో నెక్స్ట్ గౌతమ్ కృష్ణ. ఇది మీరు చెప్పాలి, ఇంకా నేను చెప్పేది అబ్బా. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చెప్పండి మీరే, ఆడియన్స్ కింద కామెంట్లో చెప్తారు. సరే అంటే ఒకటి అంటే ఓపెన్గా ఏంటంటే నేను వెళ్ళే ముందు ఒక జీరో ఫ్యాన్ బేస్, జీరో యాజ్ ఎ జీరో Exactly. ఈవెంట్ యాజ్ ఎ ఒక ఫిల్మ్ యాజ్ ఏ చేసి హీరోగా తీసుకున్నారు నిన్ను, లేకపోతే డాక్టర్ గా? అట్లా ఈ యాజ్ ఎలా? అన్ యాక్టర్ కేటగిరీనే అనుకుంటా, ఎందుకంటే యాక్టర్ గౌతమ్ కృష్ణ ఇంట్రడ్యూస్ చేసింది నన్ను. సో ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క కేటగిరీ అట్లా ఉంటుంది కదా, సో అవును. యాక్టర్గానే తీసుకున్నారు అనుకుంటా నార్మల్గా అయితే. సో నాకు అంత ఐడియా లేదు, వాళ్ళు అదేం క్లారిటీ ఇవ్వలే నాకు. కానీ వాళ్ళు ఇంట్రడక్షన్లో అయితే యాక్టర్ గౌతమ్ కృష్ణ డాక్టర్ యాక్టర్ అయ్యాడు అన్నట్టు సో చెప్పిండ్రు. సో నేను వెళ్ళేటప్పుడు అయితే నాకు ఏం లేకుండే, సో ఇంటి పక్కన వాళ్ళు కూడా గుర్తుపట్టకపోతుండే చెప్పాలంటే. లిటరల్గా ఒక్క 3 నెలల్లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి వస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళేటప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆశ ఏముంటుందంటే ప్రతి మనిషికి మనిషి ఆశాజీవి. సో కప్పు కొట్టాలి, డబ్బులు సంపాదించాలి అన్నీ అందరికి ఉండేవే. సో ఆ చిన్న ఆశ ఉండే, కానీ అది కొడతామో లేదో అన్న కాన్ఫిడెన్స్ లేదు. కానీ ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, జనాల్లోకి రీచ్ అవ్వాలి, సో మన లైఫ్లో ఒక 1 స్టెప్ అహెడ్ వెళ్ళాలి అన్న అదే నాకు పెద్ద మోటివ్ గేమ్లోకి వెళ్ళడానికి, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. సో మంచి అవకాశం వచ్చింది, సో దాన్ని 100% యూజ్ చేసుకుందామని. సో ఒక పాయింట్ నేను అనుకున్న దానికంటే ఒక పాయింట్ ఎక్కువనే జనాల్లోకి రీచ్ అయినా, నేను కప్ కొట్టకపోయినా. సో జనాల్లోకి అంత అందరూ రీచ్ అయినా చెప్పుకుంటున్నారేమో, కాబట్టి మా ఇంటి పక్కనే 100%. ఉంటాడు ఆ అబ్బాయి. ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలింది కాలికి, హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ అందరు గుర్తుపడుతున్నారు. సో ఎవ్రీవన్, ఎందుకంటే బిగ్ బాస్ అనేది అంత రీచ్ ఉన్న షో ప్రతి ఒక్క ఆడియన్స్కి, సో ఫ్యామిలీస్కి కానీ బయట వాళ్ళకి కానీ మాసెస్కి ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తున్నా గుర్తుపడుతున్నారన్న సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ చాలా, సో అది ఇమ్మెన్స్ అనమాట. గ్రేట్. అది ఏంటి ఇప్పటి నుంచి అంటే బిగ్ బాస్కి వెళ్ళటం అనేది ప్లస్ అయిందని ఈ 100%, విధంగా చెప్తున్నా. 100%. అంటే కెరియర్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, ప్లస్ ఆర్ So, మైనస్? ఎందుకంటే బిగ్ career- బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికి కూడా పెద్దగా ఆఫర్స్ లేవు అనేది బిఫోర్ ఉన్న కథ, పాత ముచ్చటది. బట్ కొత్త ముచ్చట అంతా వేరుంది. అంటే వచ్చిన basic గా- వాళ్ళందరూ చాలా ఫాస్ట్ గా కాదు, వెళ్ళిపోతున్నారు. నేనేం నమ్ముతా అంటే బేసిక్గా ఇప్పుడు మనము ఏదైనా లైఫ్లో టాలెంట్ అండ్ ఫేమ్ రెండు కావాలి ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే. సో రెండిట్లో ఏది లేకపోయినా కూడా కష్టమే. ఇప్పుడు నిజంగా టాలెంట్ లేదు, ఫేమస్ అయిపోయిండు, ఆ ఫేమ్ని వాడుకోలేరు వాళ్ళు. సో ఒకవేళ టాలెంట్ ఉంది కానీ ఫేమ్ లేదు, సో వాళ్ళు బయటికి రాలేరు, మరుగున పడిపోతారు. సో నేను అనుకున్న ఒకే ఒక పాయింట్, నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ కూడా చాలా మంది రివ్యూస్ కానీ అవన్నీ చూస్తే చాలా బాగా యాక్టింగ్ అవును. చేస్తామని చెప్పిండ్రు. కానీ రీచ్ రాలేదు, నాకు ఆ ఫేమ్ రాలేదు, రీచ్ రాలేదు, జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయినా. సో ఈ షో ఏదైతే ఉందో నన్ను జనాల్లోకి తీసుకెళ్తుంది. సో దాని తర్వాత నాకు టాలెంట్ కూడా ఉంది అని చెప్పేసి జనాలు నమ్మిన రోజు, సో నా ఫర్దర్గా నేను చేసే మూవీస్ కానీ అవన్నీ సో నిజంగా బాగుంటే 100% ఇట్ విల్ గో ఫర్దర్. బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా స్టార్ హీరో దగ్గర నుంచి ఏదన్నా కాంప్లిమెంట్ చాలా స్టార్ బాగా హీరో అంటే లైక్ నేను షోలో ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు వీళ్ళని కలిసినప్పుడు మాట్లాడి, బయట నాకు పర్సనల్గా ఎవరు ఎక్కువ తెలియదు. సో స్టార్ హీరో కాదు కానీ భువన్ గౌడ సలార్ మూవీ డిఓపి వెరీ క్లోజ్ టు మీ, నేను వెళ్ళక ముందు నుంచే. సో ఆయనకి నేను చాలా ఇష్టం. అంటే మీరు చెప్పిండ్రు కదా లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడే నీలో సంథింగ్ ఉంది, నువ్వు కొంచెం లైక్ లైఫ్లో బాగుపడతావు అని అనిపించిందని మీరు ఎట్లయితే అన్నారో, ఆయన నాకు ఫస్ట్ నుంచి అదే మాట అనమాట, భువన్ గౌడ అని. సో ఆయనకి నేను చాలా ఇష్టం. ఆయన చెప్పేవాడు, బంగారం నువ్వు ఏదో ఒక రోజు మస్తు సక్సెస్ అవుతావు, నీలో ఆ చార్మ్ ఉంది అది ఇదని నాకు చెప్పేవాడు. నాకు చాలా మంచిగా అనిపించేది. సో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్ ఈవెన్ నేను సక్సెస్ కాకముందు. సో నేను అసలు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మ్యాడ్ అయిపోయింది అనమాట. అసలు ఏంటి బంగారం నువ్వు ఇంత లెవెల్లో రాగానే చెప్పాల్సింది, సలార్లో ఒక మంచి రోల్ చెప్పాల్సింది కదా నువ్వు. సో రోల్ అదని కాదు కానీ నాకు పర్సనల్ బాండింగ్ చాలా మంచిగా ఉంది ఆయన అన్నతోని. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా మంచిగా కాంప్లిమెంట్ చేసిండు. సో అంటే ఎలా యూజువల్ గా ఎలా ఉంటా అంటే చాలా రిజర్వ్డ్ అని కాదు, అంటే బయట ఏంటంటే ఇండస్ట్రీలో పియర్ చాలా ఇంపార్టెంట్, Yeah. అది లేకపోతే చాలా కష్టం ఇక్కడ. అవునవును. బట్ నిన్ను చూస్తుంటేనేమో రిజర్వ్డ్ అనే కాదు, మాట్లాడినప్పుడు మాట్లాడతా కానీ అంటే వెంటనే ఓపెన్ అప్ అయిపోను. అందుకే షోలో కూడా ఇట్ టుక్ ఫ్యూ వీక్స్ బయటికి రావడానికి. అందుకే అందరూ గేమ్ ఆడు అని చెప్పేసి దీన్ని అలా మార్చేశారు అనమాట. సో అది 100% అంటే కొంచెం ఫస్ట్లో వెంటనే కలవంగానే ఓపెన్ అప్ అయ్యాను, స్లోగా ఫుల్ క్లోజ్ అయిపోతే
ఇక నా షోలో ఇక నేను నన్ను అందరు చూసేసిండ్రు కాబట్టి ఇక నేను స్లోగా ఓపెన్ అప్ అయిపోయినా కదా, సో అట్లా ఉంటా అనమాట. ఓపెన్ అప్ ఇప్పటి నుంచి ఇంట్రోవర్ట్ ఉండొద్దు అస్సలకి, ఇండస్ట్రీలో అది ఉంటే చాలా కష్టం. లేదు ఇప్పుడు అది ఫస్ట్ లో ఉండే కొంచెం, ఇక స్లోగా అది కట్ చేసుకునే. ఈ షోలోకి వెళ్ళిన తర్వాత అయితే కంప్లీట్ నేను కంప్లీట్లీ అంటే చెప్పాలంటే ఎమోషనల్లీ నేకెడ్. ఓ ఓకే. సో అంటే ఎలాంటి మూవీస్ చేయాలని ఉంది గౌతమ్? అంటే మంచి మంచి హీరోస్ తో మల్టీ స్టారర్ మూవీ, ఏదైనా మంచి రోల్స్ వచ్చినా గానీ? అంటే అంత పెద్ద అట్లా ఆశలేం లేవు, కానీ మంచి చిన్న అంటే బాగుంటావు, అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక చిన్న బడ్జెట్ అయినా ఏమైనా కూడా మంచి. ఇప్పుడు మనం చూసుకుంటే జనరేషన్ మారిపోయింది మూవీస్లో. సో న్యూ ఏజ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో అట్లాంటి ఏదైనా మంచి చిన్న బడ్జెట్ అయినా కూడా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్, సో విత్ మంచి టెక్నికల్ వాల్యూస్ ఉంటూ జనాల్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఎట్లయిపోయిందంటే దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు స్టోరీ మొత్తం బాగుంది, లాస్ట్ 20 minutes లాగ్ అయింది అంటాడు. లేకపోతే ఎడిటింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగుంది అంటారు. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగాలేదు అంటారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేసి చూడడం స్టార్ట్ చేసేసిండ్రు ఆడియన్స్. సో అన్నిటిని ఎక్సెల్ చేసుకుంటూ ఒకవేళ తక్కువ బడ్జెట్లో అయినా ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగే ఫిల్మ్ అయితే జనాల్లోకి వెళ్తుందని నేను బిలీవ్ చేసేవాడిని. సో ఈవెన్ యాక్చువల్ నా ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు వచ్చి ఉంటే అది చాలా ఇంకెక్కువ రీచ్ అయ్యేది, బాగుండేది. ఎందుకంటే అది టెక్నికల్లీ కూడా మంచి ఫిల్మ్. సో చూసిన వాళ్ళు చాలా మంది మెచ్చుకున్నారు, కానీ రీచ్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, సో మంచి అన్ని వాల్యూస్, ఆల్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి స్క్రిప్ట్, మంచి కాన్సెప్ట్, ఒక కొత్తదనంతో జనాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ బయట టాక్ వచ్చేసింది, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ క్యూ కట్టేస్తున్నారంటే ఇంటికి. క్యూ అంటే అదే మంచి కొన్ని మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అంటే ఏదైనా అంటే నాకు నచ్చితే, నాకు సాటిస్ఫై అనిపిస్తే చేస్తున్నా, యాక్సెప్ట్ చేసి. అంటే చూడడానికి బేబీ లాగా ఉంటావు, ఎక్కువ ఎలాంటి స్టోరీస్ చేయటం ఇష్టం? ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఈవెన్ యాక్చువల్లీ షోలోనే నా అన్ని యాంగిల్స్ చూపించేసిన. సో నా అగ్రెసివ్ సైడ్ చూసిండ్రు, నా రొమాంటిక్ సైడ్ చూసిండ్రు, నా కామెడీ సైడ్ చూసిండ్రు. సో ఎనీథింగ్, నేను యాజ్ అన్ యాక్టర్ ఏదైనా నేను చేయడానికి రెడీ. సో మెయిన్ స్క్రిప్ట్ బాగుండాలి. అంటే నేను ఒక ఆడియన్స్ లానే చూస్తా అది వచ్చినప్పుడు. సో నాకు అది వర్కౌట్ అవుతుంది అన్న చిన్న గట్ ఫీలింగ్ వస్తే 100% నేను చేసేస్తాను అంతే. హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆయన వ్యక్తిత్వం, సో ఆయన హౌ హీ బిహేవ్స్, అండ్ అంటే అంత కరిష్మా ఉంది ఆయనలో. అంటే హీ కెన్ డ్రాగ్ అండ్ పుల్ పీపుల్ టువర్డ్స్ హిమ్. సో అందుకే నేను షోలో యాక్చువల్లీ ఎక్కువ నేను అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నేను హైలైట్ దలుచుకోలేదు అనమాట. ఎందుకంటే అదేదో కావాలని వాంటెడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను బయట చెప్పిన ప్రతిసారి చెప్పేవాడిని నేను పవర్ స్టార్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. షోలో ఒక్కసారి కూడా నేను అది చెప్పలేదు. అది అంటే ఎవిడెంట్గా చెప్పలేదు. ఒక 1-2 times ఎవరైనా అడిగితే ఏ హీరో అంటే ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పిన వాళ్ళకి ఆన్సర్ అలాగని. సో దాన్ని హైలైట్ చేయదలుచుకోలేదు అనమాట, ఏదో మ్యానరిజం చేసేసి. సో ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నచ్చిన పర్సన్ నేను. ఆయన యాజ్ ఏ హీరో, ఆయన వ్యక్తిత్వంలో నీకు వచ్చింది ఏంటి? ఆయన అంటే అదే ఒక ఫియర్లెస్ గా నిలబడడం. సో ఎంతటి వాడైనా కూడా ఫియర్లెస్ గా నిలబడి మనము ఫైట్ చేయాలి అని అనుకునే ఆ తత్వం ఆయన నుంచే ఇన్కల్కేట్ చేసుకున్నాను నేను. ఫైట్ చేస్తావు? ఫైట్ అంటే అదే, ఫైట్ అంటే నాట్ లిటరల్లీ ఫిజికల్ ఫైట్ అని కాదు. సో మన వ్యక్తిత్వాన్ని కానీ మన అభిప్రాయాల్ని వ్యక్తపరచడం కానీ భయపడకుండా స్ట్రాంగ్ గా. సో అది గ్రేట్. సో ఎవరు అనుకుంటున్నావు కప్పు గెలుచుకొని ఎవరు వస్తారు అనుకుంటున్నావు బిగ్ బాస్ నుంచి? కప్పు ఎవరు గెలిచినా లేకున్నా అందరైతే ఆడియన్స్, అందరికి ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని సంపాదించుకున్నారు, అది హ్యాపీ. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆల్సో. సో ఎనీవన్ కెన్ విన్. మీరెవరు అనుకుంటున్నారు? నేను ప్రశాంత్ అనుకుంటున్నా. ఓకే. కళ్ళు అటు చివర ఇటు చివర చూస్తున్నాయి ఏంటి? చూస్తున్నా ఎవరెవరు ఉన్నారు ఏంటని చూస్తున్నా. సో ఎవరు వచ్చినా హ్యాపీ, నాకు అట్లేం లేదు. ఎవరుంటారు టాప్ 5 లో చెప్పు నిజంగా? నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోలేదు. ఇలా ఉంటారా చెప్పిన ఇలా ఉంటారా ఇలా ఉంటారా ఇలా ఉంటారా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ పర్టికులర్ ఇది వీళ్ళు మంచి, వీళ్ళ కోటేయండి అది ఇదని. ఓకే. సో లెట్ ద ఆడియన్స్ డిసైడ్. ఐ విల్ ఆల్సో వాచ్, ఐఎమ్ ఆల్సో వ్యూయర్ నౌ, అంతే. ఓకే. బాగా 13 weeks నిన్ను బాగా ఎంకరేజ్ చేశారు చాలా మంది ఆడియన్స్. కొంతమంది అది కామన్ ఉంటుంది, మిగతా వాళ్ళ ఆడియన్స్ కావాలని మిమ్మల్ని టార్గెట్ చేయటం ఇవన్నీ. 13 weeks బాగా సపోర్ట్ చేసిన ఆడియన్స్కి ఏం చెప్తారు? సో వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు నుంచి చెప్తున్నట్టు
నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే వెళ్ళినా, అసలు జనాలకి రీచ్ అవుతున్నా, జనాలకి నచ్చుతున్నా ఏమీ తెలియదు అనమాట ఫస్ట్ వెళ్ళేటప్పుడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ లాగా. జీరో బడ్జెట్ సినిమా లాగా వెళ్ళి ఏదో ఒకటి సంపాదించుకొని వచ్చిన కాబట్టి సో నేను చాలా లాభపడ్డట్టు. అంటే ఎవరైనా నన్ను తిట్టినా, ట్రోల్ చేసినా, ఏం చేసినా కూడా సో వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు నాకు ఒక రీచ్ ఇచ్చిండ్రు. సో నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా వెళ్ళి ఎవడ్రా వీడని చూసి దాంట్లో 10 మంది చూస్తే కనీసం 5 నా ఫ్యాన్స్ అయి ఉంటే అది నాకు హ్యాపీ అనమాట. సో ట్రోలింగ్ని కూడా, నెగిటివిటీని కూడా నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కానీ సో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మెయిన్ రీచ్ ఇంపార్టెంట్. సో ఆ రీచ్ అయితే నాకు దక్కింది. సో నేను అనుకున్నది నేను సాధించిన. సో దానికి నేను చాలా చాలా హ్యాపీ. సో దానికోసం నాతో నిలబడి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి మంచి ఫిల్మ్స్తోని ఇంకా ముందుకు వస్తా. సో మంచి మంచి ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నన్ను చూసి సో వాళ్ళు ఏదైతే మనసులో ఆ లవ్ పెట్టుకున్నారో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, సో వాళ్ళని ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాను. నేను నచ్చని వాళ్ళకి కూడా నచ్చేటట్టు నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ ముందుకెళ్తా లైఫ్లో. అంతే. గౌతమ్ డాక్టర్ టర్న్స్ యాజ్ ఏ యాక్టర్. ఫ్యూచర్లో ఏమన్నా డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేసి? లేదంటే యాక్చువల్లీ అన్నయ్య కూడా డాక్టరే. సో హీ విల్ బీ ఇన్ టు అంటే ఇంకా సూపర్ స్పెషాలిటీ కోర్స్ అవుతుంది. సో వదిన కూడా డాక్టరే. సో ఫ్యామిలీ అంతా డాక్టర్సే. అన్నయ్య వదిన డాక్టర్, నేను డాక్టరే. ఓకే. ఎప్పుడైనా ఇంజెక్షన్ చేసే ఒకటే? యా అంటే మాకు హౌస్ సర్జన్ నేను 1 year చేయాలి కదా ఇంటర్న్షిప్. సో ఇట్స్ లైక్ ప్రాక్టీసింగ్, డాక్టర్ ప్రాక్టీస్ లెక్కనే. సో అన్ని సర్జరీస్ ఎవ్రీథింగ్ అన్నిట్లో చేపిస్తారనమాట. అంత ప్రాక్టీస్ చేపించే బయటకు వదులుతారు, సర్టిఫికేట్ ఇచ్చేది. సో ఫ్యూచర్లో అయితే మేము యాజ్ ఎ డాక్టర్గా చూడలేము అనమాట. సో యాజ్ అన్ యాక్టర్ చాలా మందికి నచ్చిన కాబట్టి అదే కంటిన్యూ చేస్తా. సో వీళ్ళు డాక్టర్గా ఉంటే చాలా ప్లస్లు ఉంటాయి. యాక్టర్స్ చాలా మంది క్లోజ్ అయిపోతారు. యా అంటే డాక్టర్గా ఉండడం అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. హౌస్లో కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నా అదంతా ఇమీడియట్గా నేను ఉండేవాడిని కాబట్టి సో ఏదో ఒక రకంగా మనం నేర్చుకున్న విద్య అయితే ఉపయోగపడుతుంది మనుషులకి. సో అట్లా నా చుట్టూ ఉన్న వాళ్ళకి 100% నేను ఏదైనా అప్పుడు ఎమర్జెన్సీలో కానీ అది యూజ్ అవుతా. కానీ ప్రస్తుతానికి 2 పడవల్లో కాలు పెట్టి ముందుకు వెళ్ళలేం కదా. డాక్టర్స్ కూడా వీక్ అయ్యి కింద పడిపోవటం ఏంటి హౌస్లో? అంటే నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదా. సో మనకు కూడా అది బాడీ అప్పుడప్పుడు సహకరించదు. సో అట్లా అంటే 13 weeks ఉండేసరికి బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది. బాగా వెయిట్ తగ్గావు కదా? వెయిట్ కూడా తగ్గిన, ఫిజికల్ అండ్ కావాల్సిన ప్రాపర్ డైట్, ఫుడ్ అంత వెయిట్ అని కాదు కానీ కొంచెం మసిల్ లాస్ అయ్యి సో అట్లా అదైంది. సో అంత ప్రాపర్ షేప్ మెయింటైన్ చేయలేము. సో చాలా డైట్ కూడా అక్కడ అంత రైస్ అదే ఉంటుంది. నేను బయట అసలు రైసే తినను. అవును. సో అందుకే మళ్ళీ వచ్చి కొంచెం గెట్ బ్యాక్ అవుతున్నా షేప్లోకి. సో ఇంకా వచ్చినప్పుడు కొంచెం బాగాలేకుండే నాకు నేనే అనిపించింది. కొంచెం లావ్ అవ్వాలా? కాదు అంటే ఫిట్ అవ్వాలని. లావు సన్నాను కదా, జిమ్కి వెళ్ళి. సో నెక్స్ట్ మూవీస్కి వాటికి కూడా సో అది చేస్తున్నా. అండ్ ఇక యాక్టింగ్ అండ్ సినిమా సైడ్ అంటే రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్ ఓన్లీ ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్. అంతే. గ్రేట్. నిజంగా విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మూవీ కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10% అనమాట. ఇప్పటి వరకు మేము స్మాల్ స్క్రీన్ మీద చూసినాం కాబట్టి గౌతమ్ బిగ్ స్క్రీన్ మీద నెక్స్ట్ మంత్ మేబీ మార్చ్లో చూడబోతాం. అండ్ కంటిన్యూగా మూవీస్ చేయాలి గౌతమ్. నిజంగా ఈ ప్లాట్ఫామ్ కొంతమందికి ప్లస్ కొంతమందికి మైనస్ అంటారు. ఎవరికో రిగ్రెట్ ఫీల్ అవుతుంది నేను ఎందుకు వెళ్ళొచ్చాను కూడా. ఫస్ట్ టైం నాకు ఇది ప్లస్ అయిందని చెప్తున్నాం. అండ్ ఈ వచ్చిన అవకాశాన్ని ఇంకా సద్వినియోగపరచుకొని ఇంట్రోవర్డ్ అనేది తీసేసి ఎక్స్ట్రోవర్డ్గా సో ఫుల్ హైపర్గా ఉండాలని 100%. ఇలా అంటే చాలు. గౌతమ్ చూసిండ్రు నా హైపర్నెస్ కూడా చూసిండ్రు షోలో, అదే మెయింటైన్ చేస్తా. సో నిజంగా యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ గౌతమ్. థ్యాంక్స్ లాట్. ఎందుకంటే మంచున్నోడికి మంచిగా జరుగుతుంది. మంచి దిల్ ఉంది నీకు. ఆ దిల్తో అందరిని పడేస్తావు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. అయ్యయ్యో సిగ్నేచర్ అయిపోయింది. సో అందుకని అక్కడ అంతా హైపర్ అయిపోయావు కాబట్టి నీకోసం నేను న్యాచురల్ ఐస్ క్రీమ్ అనమాట, ఐస్బెర్గ్ వాళ్ళది, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది హ్యాపీగా తింటూ కార్లో కూల్గా వెళ్ళు. ఇది చాకో చిప్స్, ఇది మ్యాంగో. మేము లగ్జరీ బడ్జెట్ కోసం కొట్టుకునే వాళ్ళం. గుడ్లన్నీ తేజ తినేసేవాడా? గుడ్లు తేజ తీసుకునేటోడు. అవునా? నీ కూడా? అంటే అప్పుడప్పుడు దొంగతనం చేసేవాళ్ళు. మరి లగ్జరీ బడ్జెట్ దొంగతనం అంతే. సూపర్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్.